ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విరులలో సౌమ్యనాథుని పరిమళ భరిత దర్శనం. నందలూరు టీటీడీ ఆలయంలో పుష్పయాగ మహోత్సవం. శ్రీవారి లడ్డూల నాణ్యత పెంచేందుకు సమున్నత కార్యాచరణ. తిరుమలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన టీటీడీ ఈవో. ప్రకృతి వనదేవతగా శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహం. ప్రకాశం జిల్లా పెళ్లూరులో అమ్మవారికి వేడుకగా కుంకుమార్చన. నంద్యాలలో అభయాంజనేయ స్వామి వారికి అభిషేకోత్సవం. భద్రాద్రిలో ఘనంగా పవనసుతుడికి నాగవల్లి దళార్చన. సౌమ్యనాథుడు కుసుమ శోభితంగా పరిమళించారు. విరులలో ముగ్ధ మనోహరంగా అనుగ్రహించిన స్వామివారి దర్శనంతో భక్తులు ముగ్ధులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో మంగళవారం రాత్రి పుష్పయాగ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. ఆలయంలో 9 రోజుల పాటు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు మహాలక్ష్మి గోదా సమేత సౌమ్యనాథ స్వామి వారిని సర్వాంగ సుందరంగా వేదికపై వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై తులసి, మరువం తదితర పత్రాలు, మల్లెలు, మొల్లలు, జాజులు, కనకాంబరాలు, సంపెంగ, కలువలు, రోజా తదితర 350 కేజీల పుష్పాలను ఆలయ ఆవరణలో ఊరేగించి మండపానికి తీసుకువచ్చి పుష్పాలకు పూజలు జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సౌమ్యనాథునికి పుష్పయాగాన్ని నయన మనోహరంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మంగళవారం తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాల గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ సిపి రాధాకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ధ్వజస్తంభం ప్రదక్షిణగా ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు వీరికి ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సివిఎన్ ఎస్ఓ శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా రుచికరంగా అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే తీసుకున్న చర్యల వలన లడ్డూ ప్రసాదాల నాణ్యత రుచి పెరిగిందని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. అలాగే తక్కువ నాణ్యత గల నెయ్యిని సరఫరా చేస్తున్న సరఫరాదారులు నిబంధనలు పాటించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు. తిరుమల గోకులం విశ్రాంత భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదాలను నాణ్యంగా శ్రీవారి భక్తులకు అందించడానికి చేపట్టిన కార్యాచరణ ప్రణాళికను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. గత నెల రోజులుగా లడ్డూ నాణ్యత పెంచడానికి ఏం చేయాలనేది టీటీడీ ఎక్సర్సైజ్ చేస్తుంది. దాంట్లో భాగంగా ఎక్స్పర్ట్స్ అందరితో, లడ్డూ పోర్టు స్టాఫ్తో, ఇంతకుముందు చేసిన వాళ్ళు, లడ్డూ పోర్టులో పనిచేసిన వాళ్ళు, ఇంతకుముందు క్వాలిటీ చూసిన వాళ్ళందరితో కూడా కారణం ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది క్వాలిటీ అనేది చర్చించడం జరిగింది. తర్వాత వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం వాడే నెయ్యి, కౌగి ఆవు నెయ్యి ఏదైతే వాడుతున్నామో ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి. ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేదాకా మనం ఏం చేసినా సరే పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఉండదు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విధంగానే కొన్ని శాంపుల్స్ తయారు చేస్తే అది కరెక్టే. సో తర్వాత కౌగి ప్రొక్యూర్మెంట్లో ఏమిటి ఇష్యూస్ అనేది చూస్తే కొన్ని బేసిక్ ఇష్యూస్ ఉన్నాయి. వాటిని అడ్రస్ చేస్తే కానీ మనకి కౌగి అనేది క్వాలిటీ అనేది ఇంప్రూవ్ కాదు. ముఖ్యమైనది ఏంటంటే మనకి ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడం అనేది ఒక ముఖ్యమైన లోపం. మనకి ల్యాబ్ ఉంది కానీ గీని బేసిక్ టెస్టింగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు. 2 ఎక్విప్మెంట్ కావాలి. సో ఆ ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు. దానివలన మనం అది చేయలేకపోతున్నాం. కాకపోతే బయట ల్యాబ్స్కి పంపించాల్సి వస్తుంది. కానీ మనం రోజు ట్యాంకర్స్, 2 ట్యాంకర్స్ దాకా అలా అవసరం ఉంటుంది. మనకి కంటిన్యూస్గా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బంది ఉంది. అది చేయలేకపోతున్నాం కాబట్టి సప్లయర్స్ అడ్వాంటేజ్ తీసుకోవడం ఒకటి కనిపిస్తుంది. తర్వాత ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి. అంటే మనం చేసే ప్రొక్యూర్మెంట్లో వాళ్ళకున్న డాక్యుమెంట్స్, అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అండ్ FSSAI సర్టిఫికేషన్స్, ఇలాంటి డాక్యుమెంటేషన్స్ తీసుకొచ్చి ఇస్తున్నారు. అందరూ కూడా దాంట్లో పాస్ అయిపోతున్నారు. ఆ తర్వాత టెండర్కి వెళ్తాము. టెండర్కి వెళ్ళిన తర్వాత రేట్స్ వేస్తారు. రివర్స్ టెండరింగ్ వెళ్తాము, వాళ్ళకి రేట్స్ వస్తుంది ఫైనల్గా. ఆ రేటుతో మనము ప్రొక్యూర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ రేటు కాంపిటేటివ్ రేట్లో అంత, అంటే దీనివల్ల ఏంటంటే క్వాలిటీ ఉన్నా లేకపోయినా ఈ సర్టిఫికేషన్స్ పెద్ద ఉపయోగం లేదనేది ఒకటి అబ్జర్వ్ చేశాము. ఏంటంటే సర్టిఫికేషన్స్ అందరికీ ఉంటున్నాయి, కానీ యాక్చువల్గా ఆన్ గ్రౌండ్ వాడు చెయ్యగలడా, చేసే కెపాసిటీ ఉందా, లేకపోతే బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చి మనకి సప్లై చేసేస్తాడా, అంటే ఏదో సబ్ కాంట్రాక్ట్ లాగా లేకపోతే వేరే దగ్గర కొనేసి మనకి ఇచ్చేస్తాడా అదే గీని అనేది మనకి డౌట్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాడి దగ్గర కెపాసిటీ, వాడికున్న క్వాలిటీ అవన్నీ కూడా అసర్టైన్ చేసే సిస్టమ్ లేదు. సో ఉందా లేదా అనేది మాత్రమే చూస్తున్నాం. ఆ పర్టికులర్ సర్టిఫికేషన్ ఉందా లేదా అనేది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నాం. బట్ ఏంటంటే బెస్ట్ క్వాలిటీకి జస్ట్ కట్ అయితే ఉందో వాడు దాటిన వాడికి పెద్దగా డిఫరెన్స్ ఉండటం లేదు. సో ఆ విధంగా వాడు మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి కూడా అంత క్వాలిటీ ఉండట్లేదు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. అది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కావాలి. డైరీ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఒకటి ఫామ్ చేయడం జరిగింది. ఈ కమిటీకి ఏమని రిక్వెస్ట్ చేసామంటే స్టడీ చేసి ఇవ్వాల్సింది. ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ మొత్తం అంతా స్టడీ చేసి ఆ టెండర్ డాక్యుమెంట్ ఉపయోగించుకుని మనం చేస్తే బెస్ట్ క్వాలిటీ వాళ్ళు వచ్చేలాగా సజెషన్స్ ఇవ్వండి అనేది ఒకటి. అంటే టెండర్ కండిషన్స్ ఏం పెడితే బాగుంటుంది, ఎలా చేస్తే మనకి బెస్ట్ క్వాలిటీ వాళ్ళు వస్తారు అనేది ఒక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. సెకండ్ ఏంటంటే వీడు టెండర్ కండిషన్స్ కంప్లై చేశారా లేదా, అంటే సప్లై చేసిన గీ అనేది స్టాండర్డ్స్ ప్రకారం ఉందా లేదా. ఫస్ట్ స్పెసిఫికేషన్ కరెక్ట్గా పెట్టడం, రెండోది స్పెసిఫికేషన్ కంప్లై చేశాడా లేదా అనేది మన ల్యాబ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడం. ఇక్కడ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఏం ఎక్విప్మెంట్ కావాలి, ఇన్హౌస్ మనమే డెవలప్ చేసుకోవడానికి ఏం ఎక్విప్మెంట్ కావాలి,
ఆ తర్వాత మనకి ఘీకి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ ఎరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా అనే దానికి కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు టీ టెస్టర్స్ అని ఉంటారు, టీ ఎలా కరెక్ట్గా ఉంది, క్వాలిటీ ఉంది లేదు అనేది టేస్టింగ్ చేయడానికి ఉంటారు. అలాగే ఈ టేస్ట్ చేసి ఆర్ స్మెల్ చేసి కరెక్ట్గా ఈ శాంపుల్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెప్పడానికి సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి. ఆ సైంటిఫిక్ మెథడ్స్ ప్రకారం రేటింగ్ వేయాలి. ఆ ప్యానెల్ ఎస్టాబ్లిష్ చేయడానికి రికమెండేషన్స్ ఎలా చేయాలి, ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, రేటింగ్ అది ఎలా చేయాలి, దాని మీద ఒక రికమెండేషన్ ఇవ్వాలని ఒకటి సజెస్ట్ చేశాను. ఇంకేమన్నా సజెషన్స్ ఏమన్నా ఉంటే అందరితోనే కన్సల్ట్ చేసి చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాం. వాళ్ళు చేస్తున్నారు. ఇంటికి వారం రోజుల్లో రిపోర్ట్ వస్తుందని అనుకుంటున్నాము. సో అదొకటి. తర్వాత ఎగ్జిస్టింగ్ సప్లయర్స్ని ఎవరైతే ఉన్నారో ఎగ్జిస్టింగ్ సప్లయర్స్తో మాట్లాడి వాళ్ళని క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. క్వాలిటీ ఇంప్రూవ్ చేయాల్సిన అంటే మన దగ్గర లేకపోయినా సరే, టెస్టింగ్ ల్యాబొరేటరీ లేకపోయినా సరే, మనం క్వాలిటీ అనేది మోరార్లెస్ కొంతవరకు తెలుస్తుంది. కానీ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది, క్వాలిటీ లేకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని. సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు అందరితో మాట్లాడి చెప్పాము. చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు, బట్ కొంతమందిది ఇబ్బంది అలాగే ఉంది. సో అలాంటి వాళ్ళ శాంపుల్ని ఒక NABL అక్రిడిటెడ్ ల్యాబ్ అనమాట, అంటే ఈ ల్యాబ్స్ అన్నిటికీ కూడా, టెస్టింగ్ ల్యాబ్స్ అన్నిటికీ కూడా అక్రిడిటెడ్ చేసేదే ఒక ఆర్గనైజేషన్, NABL అనే ఆర్గనైజేషన్కి ఆ అక్రిడిటేషన్ ఉంటే కరెక్ట్ ల్యాబ్ అని. సో ఆ ల్యాబ్కి పంపించాము. శాంపుల్ పంపిస్తే ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియంది. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. సో అడల్టరేషన్ ఉందని తెలిసింది. ఆ రిపోర్ట్లో సమ్ ఇంగ్రీడియంట్స్ వచ్చినాయి, దాంట్లో శాంపుల్ ఫెయిల్ అయింది. సో దాంతో ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, వారం రోజులు టైం ఇచ్చి. సో ఆ సప్లయర్ని బ్లాక్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఈలోగా ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. 2 ట్యాంకర్స్ తీసుకున్నాము. ఒక ట్యాంకర్ది రిపోర్ట్ వచ్చిన తర్వాత షోకాజ్ నోటీస్ ఇచ్చాము. ఇంకో ట్యాంకర్ కూడా, అది కూడా శాంపుల్ ఫెయిల్ అయింది, రెండోది కూడా. సో అది కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో కొత్తగా ఒక టెండర్ పిలవాల్సిన అవసరం ఉంది. ఆ టెండర్కి ఈ ఎక్స్టర్నల్ కమిటీ, దీంట్లో ఎవరు టీటీడీ వాళ్ళు లేరు, వాళ్ళు కంప్లీట్గా డైరీ ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి మేము కొత్తగా టెండర్ పిలుస్తాము. సో దీని ద్వారా ఘీ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, దాని ద్వారా లడ్డు క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తున్నాం. చక్కని తల్లి శ్రీ జ్వాలాముఖీదేవి శాఖలో శోభాయమానంగా అనుగ్రహించారు. ప్రకాశం జిల్లా పెళ్లూరు గ్రామంలో కొలువై భక్తుల ఇష్టదైవంగా పూజలందుకుంటున్న శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖీదేవి అనుగ్రహ శక్తిపీఠం శాఖ శోభితంగా కనువిందు చేసింది. పలు రకాల కూరగాయలు, ఫలాలు, ఆకుకూరలతో అమ్మవారికి ముగ్ధ మనోహరంగా అలంకరణ చేశారు. అలాగే గర్భాలయాన్ని, ఆలయ ప్రాంగణాన్ని కూరగాయల తోరణాలతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ప్రకృతి వనదేవతగా కొలువుదీరిన శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దర్శనంతో భక్తులు ముగ్ధులయ్యారు. ఇక అమ్మవారి ఉత్సవమూర్తిని చూడముచ్చటగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు పసుపు కుంకుమలతో అలంకరించుకున్న బోనం తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని జ్వాలాముఖి అమ్మవారికి సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. తిరుమలలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో జె శ్యామలరావు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రధాన కళ్యాణకట్ట, అన్నప్రసాద కేంద్రాలను సందర్శించి భక్తులకు అందుతున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. తిరుమలలోని ప్రధాన కళ్యాణకట్టను టీటీడీ ఈవో జె శ్యామలరావు మంగళవారం సాయంత్రం అధికారులతో కలిసి సందర్శించారు. కళ్యాణకట్టలో భక్తితో తలనీలాలు సమర్పించే భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కళ్యాణకట్టలో భక్తుల తలనీలాల సమర్పణ, నీటి కొలాయిలను స్వయంగా పరిశీలించి అధికారులతో చర్చించారు. మరింత మెరుగైన సౌకర్యాలను కళ్యాణకట్టలో కల్పించడానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో టీటీడీ జేఈఓ గౌతమి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అనంతరం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు తనిఖీలు నిర్వహించారు. అధికారులతో కలిసి అన్నప్రసాద కేంద్రానికి చేరుకున్న ఈవో అన్నం ఉడికిందా లేదా అని పరిశీలించారు. అలాగే సాంబారు, రసం, చక్కెర పొంగలిని రుచి చూశారు. భక్తులతో మమేకమై అన్నప్రసాద నాణ్యతపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం భక్తులు చేతులు శుభ్రపరుచుకునే కొలాయిల వద్దకు వచ్చి పరిశీలించారు. కొన్ని ట్యాప్లలో నీళ్లు రాకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించాక మిగిలిన ఆహార పదార్థాలను అనువైన ప్రదేశంలో ఉంచి శుభ్రపరచకపోవడంపై సంబంధిత విభాగం అధికారులను హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టంగా తెలియజేశారు. ఈ తనిఖీలలో జేఈఓ వీరబ్రహ్మం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దాసభక్త పరాయణుడు అంజనీసుతుడైన శ్రీ ఆంజనేయుడు అభిషేక ద్రవ్యాల్లో అనుగ్రహించారు. నంద్యాల టెక్కే ప్రాంతంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆషాఢమాసం మంగళవారం సందర్భంగా అర్చకులు ప్రాతకాల నిత్యారాధనలు నిర్వహించిన తరువాత గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో పవనసుతుడికి పరిమళ భరితంగా అభిషేకం నిర్వహించి వెండి కవచ ధారణ జరిపి పూలమాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. భద్రాచలం శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆకుపూజలు ఘనంగా జరిగాయి. ఉదయాత్పూర్వమే వాయునందనుడికి అర్చకులు అభిషేక ఆరాధనలు జరిపి వర్ణశోభిత పూలమాలలతో దివ్యంగా అలంకరించారు. అనంతరం భక్తిరసభరితంగా స్వామివారికి ప్రీతికరమైన ఆకుపూజలు నిర్వహించి నైవేద్యం, హారతులు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ అంజనీసుతుని సేవించారు. మహాశక్తి స్వరూపిణి, మంగళకారిణి తిరుపతి తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లికి ఆషాఢమాసం మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. తిరుపతి వాసులను చల్లగా కాచి కాపాడే తల్లి తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో కొత్త కుండల్లో పొంగళ్లను వండుకుని వేపాకులు, పసుపు, కుంకుమ బొట్లతో అలంకరించి తీసుకువచ్చి అమ్మకు నివేదించారు. ఆలయంలో ప్రదక్షిణలు చేసి కొడిస్తంభం వద్ద దీపాలను వెలిగించి పొంగళ్లను సమర్పించి టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సర్వలోక సంరక్షణిగా జగజ్జననిగా కొలువుతీరిన అమ్మవారికి అర్చకులు కుంకుమార్చనలను జరిపి మహామంగళ హారతులను అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢమాస ఉత్సవాలను కన్నుల పండుగ నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు నిత్య షోడశోపచారాధనలు నిర్వహించిన తరువాత వర్ణశోభిత పూలమాలలు, ఆభరణాలతో దివ్య సుందరంగా అలంకరించారు. ఆపై శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు వడిబియ్యం సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నైవేద్యం, మహామంగళహారతులు అందజేశారు. ఖమ్మం జిల్లా జమలాపురం శ్రీ వెంకటేశ్వరాలయం చెంత నిలవైన శివాలయంలో శివాభిషేకం వేడుకగా జరిగింది. అర్చకులు పరమశివునికి పంచామృతాలు, శుద్ధ జలాలతో గమనీయంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం లింగాష్టకాల పఠనయుక్తంగా ముక్కంటీసునికి పుష్పార్చన, బిల్వార్చనలు జరిపి హారతులు అందజేశారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వారాహి అమ్మవారి ఉత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. అర్చకులు ప్రధాన దేవతామూర్తి శ్రీ వాసవిదేవికి విశేష అర్చనలు జరిపి చక్కటి అలంకరణలతో నైవేద్యం, హారతులు సమర్పించారు.
అనంతరం శ్రీ వారాహి అమ్మవారికి పూజాధికారులు జరిపి నామార్చన నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మంగమూరు రోడ్డులోని వేద పాఠశాలలో కృష్ణ యజుర్వేద పారాయణం భక్తుల సంభరితంగా జరిగింది. శ్రీ భరద్వాజ మహర్షి విద్యామండలి కమిటీ ఆధ్వర్యంలో వేద పాఠశాలలో 3 రోజుల పాటు వేద మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితులు ప్రాంగణంలో కృష్ణ యజుర్వేదం పారాయణం చేసి వేద సభలను పరిసమాప్తి చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాపూజీ గో సంరక్షణ సంఘంలో గాయత్రి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆషాఢమాస ఉత్సవాలను పురస్కరించుకుని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ గోశాలలోని కృష్ణ మందిర ఆవరణలో హోమం జరిపారు. ముందుగా శ్రీకృష్ణ పరమాత్ముల వారికి, ఆదిశంకరాచార్యులకు, శ్రీ రామానుజుల వారికి ప్రత్యేక అలంకరణలు, అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం గాయత్రి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం బొమ్మకల్ రోడ్డులో కొలువైన శ్రీ యజ్ఞ వరాహస్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని యజ్ఞ వరాహస్వామి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారికి సుందరంగా అలంకరణలు చేసి అర్చకులు ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆపై ఆవరణలో హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరంగల్ నగరం వాయుపుత్ర కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి వారికి మహిళలు నృత్య నివేదన సమర్పించారు. ఆషాఢమాసం మంగళవారం సందర్భంగా మహిళలు గోవిందనామాలకు కోలాట ప్రదర్శన చేసి భక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయుడికి నివేదించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. కళ్యాణ గుణధాముడు కళ్యాణోత్సవ సేవలో మెరిశారు. కళ్యాణ మహోత్సవంలో దేవదేవుని కమనీయ దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వెంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళమూర్తులను మణిమయ వజ్రశోభిత స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు ఆగమ సంప్రదాయంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. అర్ధనారీశ్వరులు పల్లకి సేవలో విహరిస్తూ భక్తులపై వరాల జల్లులను కురిపించారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో ఆషాఢమాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలోని ధ్వజస్తంభ మండపం వద్ద పల్లకిపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనంతో షోడశోపచార పూజలను నిర్వహించారు. అనంతరం హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, భక్తుల దైవనామస్మరణల నడుమ సకల దేవత స్వరూపమైన గోమాత సహితంగా ఆలయ ప్రదక్షిణగా ఆది దంపతులకు పల్లకి ఉత్సవం నిర్వహించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. పుష్పయాగంలో దేవదేవుల అద్భుత దర్శనం భక్తులను తరింపచేసింది. ప్రకాశం జిల్లా త్రోవగుంటులోని శ్రీ చెన్నకేశవ సహిత శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు అత్యంత సంప్రదాయ శోభితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివార్లకు పుష్పయాగ క్రతువు ఆధ్యాత్మిక శోభితంగా సాగింది. చక్కని పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారిని, సీతా సమేత శ్రీ కోదండరామస్వామివారిని, రాధాకృష్ణులను కొలువు తీర్చిన అర్చకులు వైదిక పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం యజ్ఞ క్రతువుల్లో స్వామి అమ్మవార్లకు స్తోత్ర పారాయణయుక్తంగా తులసి, మరువాది పత్రాలు,
జాజి, సంపెంగ ఇత్యాది పుష్పాలతో అంగరంగ వైభవంగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆపై ధూపదీప నివేదనలు, మంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి తన్మయత్వంతో పుష్పయాగ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో భక్తజన బాంధవిగా కొలువుదీరిన అమ్మవారు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి. గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా శాకంబరి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆలయ ప్రాంగణంతో పాటు గోపయ్య, లక్ష్మీ తిరుపతమ్మ తల్లి మూర్తులను పలు రకాల శాఖ పాకాలతో, మధుర ఫలాలతో, ఆకుకూరలు, కాయగూరలతో సుందరంగా అలంకరించారు. స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేషంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. గోవింద నామస్మరణతో ప్రకాశం జిల్లా ఒంగోలు పురవీధులు మార్మ్రోగాయి. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా ఒంగోలు నగరంలో గిరి ప్రదక్షిణోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు గోవిందనామాలను పఠిస్తూ భక్తి ప్రపత్తులతో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ప్రత్యేక వాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొలువు తీర్చి గోమాత ముందు నడుస్తుండగా భక్తులు శంకుచక్ర తిరునామాలు, గరుడ ఆంజనేయ స్వామివార్ల చిత్రాలను ధరించి కోలాటాలు, భజనలు చేస్తూ ఉత్సాహంగా గిరి ప్రదక్షిణంలో పాలుపంచుకున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ. ఇక ఇటు ప్రకాశం జిల్లా పామూరులోని ఆకుల వీధిలో కొలువైన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ఆషాఢమాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఆషాఢమాసంలో ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిలోని చెట్లను పూజించడం ఓ సంప్రదాయం. ఇందులో భాగంగా మహిళలు ఎంతో ఇష్టంగా పెట్టుకునే గోరింటాకును సాక్షాత్తు గౌరీదేవిగా కొలుస్తారు. ఈ సందర్భంగా సిరుల శ్రీ మహాలక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో నేత్రపర్వంగా అలంకరించిన అర్చకులు అమ్మవారికి ప్రత్యేకంగా గోరింటాకు కొమ్మలతో అలంకరణలు చేసి ఆరాధనలు నిర్వహించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని గోరింటాకును అమ్మవారి ప్రసాదంగా స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.